దిస్ స్టమక్ క్యాన్సర్ అన్నమాట. ఓకే డాక్టర్, మరి కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను అంజీ మాట్లాడుతున్నామా. మీ పేరు చెప్పండి అమ్మా. సార్ నా పేరు అంజీ. అంజీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖైరతాబాద్ నుంచి. ఓకే అండి అంజీ గారు, మీ టీవీని కొంచెం తగ్గించుకోండి. ఓకే, తగ్గించానమ్మా. అంజీ గారు చెప్పండి మేడం. షో చూస్తున్నది నాకు అర్థమైంది. మరి డాక్టర్ గారితో మీరు మీ సమస్య చెప్పండి. ఓకే, చెప్పండి, మాట్లాడండి. నమస్కారం అంజీ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఏషియన్స్ లో జాబ్ చేస్తాను సార్. ఓకే. నాకు స్మోక్ డ్రింక్ ఏమి అలవాట్లేదు. ఓకే. మీరు నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది సార్. ఓకే. వాటర్ లంగ్స్ లో వాటర్ జామ్ అయిపోయి మొత్తము వాటర్ తీసేశారు. వాటర్ తీసేసిన తర్వాత పెద్ద ఏమంటారు తారుతేజ్ పోల్టేజ్ అని చెప్పారు. దాని తర్వాత లాక్ పంపించారు, చిన్న మొక్క తీసుకొని. ఓకే. పంపించిన తర్వాత వేస్తే అది జస్ట్ ఫస్ట్ స్టేజే ఉంది, ఏం కాదు, మెడిసిన్ తో తక్కువ అయిపోతుంది అని చెప్పి మెడిసిన్ తో స్టార్ట్ చేస్తారు సార్ టాబ్లెట్స్. ఓకే. అలా అని సార్. మధ్యలో టాబ్లెట్ రాలేవని 500 ఫస్ట్ కీమో పెట్టారు సార్. పెట్టిన తర్వాత టాబ్లెట్స్ కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత 1.5 year అయింది. 1.5 year తర్వాత మళ్ళీ ఇప్పుడు గోళీలు మళ్ళీ ఆగినాయి, మళ్ళీ ఒక కీమో పెట్టారు సార్. దానివల్ల కొంచెం నీరసంగా ఉంది సార్. అట్లా అని సార్. ఓకే. ఎప్పుడు డయాగ్నోస్ అయింది మీకు లంగ్ క్యాన్సర్? 1.5 year అయింది సార్. 1.5 year. ఓకే. అప్పుడు ఏం స్టేజ్ ఏముండే లంగ్ క్యాన్సర్ది? స్టేజ్ ఏముండే? స్టేజ్ 1 or 2 or 3 or 4? ఫస్ట్ స్టేజ్ సార్. ఫస్ట్ స్టేజా? జనరల్గా ఫస్ట్ స్టేజ్ లో సర్జరీ చేస్తారు. సర్జరీ తర్వాత కీమోథెరపీ ఆర్ రేడియేషన్ ఇస్తారు. మీకు డైరెక్ట్ కీమోథెరపీ ఇచ్చారంటే మోస్ట్లీ స్టేజ్ 3 స్టేజ్ 4 ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ స్టేజ్ 3లో కీమో రేడియేషన్ ఇస్తారు. కీమో రేడియేషన్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే లంగ్ క్యాన్సర్లో విత్ అడ్వెంట్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ మీకు టాబ్లెట్స్ ఇస్తున్నారు కదా, ఆ టాబ్లెట్స్ అది టార్గెటెడ్ థెరపీ. యాక్చువల్లీ మీకు ఐ థింక్ మీకు టార్గెటెడ్ థెరపీలో ఉన్నారు మీరు, అండ్ మధ్యలో డిసీజ్ పెరిగినప్పుడు కీమోథెరపీ ఇచ్చారు. సో టార్గెటెడ్ థెరపీతో మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా మంచిగా ఉంటుంది. ఏం భయపడకండి మీరు. ఓకే, మీరు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉండాలి. ఓకే, ఆంకాలజిస్ట్ మీ ఆంకో సర్జన్ ఆంకాలజిస్ట్ ఎప్పుడెప్పుడు ఏ టైంలో పిలుస్తున్నారు రెగ్యులర్గా అలా ఫాలో అప్ అవ్వండి. యూ హ్యావ్ టు గెట్ రెగ్యులర్ చెకప్ అండ్ డిసీజ్ ప్రోగ్రెస్ అయినప్పుడు యూ మే నీడ్ ఎనీ కీమోథెరపీ ఆర్ ఎనీ రేడియేషన్ ఆల్సో. బట్ టార్గెటెడ్ థెరపీ ఇప్పుడు మీరు టాబ్లెట్స్ ఏం వాడుతున్నారో అవి కంటిన్యూ చేస్తూ ఉండండి. ఏం కాదు, మీరేం భయపడకండి. రెగ్యులర్గా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటుండండి, నిర్లక్ష్యం చేయకండి. ఈవెన్ 1 month or 2 months మీరు టాబ్లెట్స్ ఆపితే మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అంజీ గారు, కాల్ చేసినందుకు. మరి సార్ ఇక్కడ మీకు చక్కటి సజెషన్ ఇచ్చారు. మరి డెఫినెట్గా ఆ సజెషన్ ఫాలో అవ్వండి. కంటిన్యూస్గా మీరు ఎప్పుడు డాక్టర్ పిలుస్తారో, మీ ఆంకాలజిస్ట్ ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకోండి. డాక్టర్, మనం ఇంతకుముందు ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం. ఫుడ్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ గురించి మీరు చెప్తున్నారు. బాగా స్పైసెస్ వల్ల వెన్ కంపేర్డ్ టు నార్త్ అండ్ సౌత్ మన దగ్గర చాలా ఉందని చెప్తున్నారు.